హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటలు. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇవాళ మనము ఎంతో ఈజీగా హ్యాపీగా బీరకాయ టమాటా కర్రీ చేసుకున్నామండి. ఇందులోకి 2 టమోటాలు, ఒక ఆనియన్, 3 లేత బీరకాయలు తీసుకున్నామండి. బీరకాయలని పీల్ చేసేసుకొని కట్ చేసుకుందామండి. బీరకాయని కంప్లీట్గా పీల్ చేయొద్దు, ఇక్కడ చూపిస్తున్నట్లు అక్కడక్కడ ఉండాలి, ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉంచాలండి. ఇప్పుడు నేను 3 బీరకాయలని, 2 టమాటాలు, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి. కాగిపోయాక ఆవాలు, జీలకర్ర వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాము. ఆనియన్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక టమాటా వేసుకుందామండి. ఈ 2 టమాటాలు వేసేసి కొంచెం ఉప్పు వేస్తే కొంచెం ఈజీగా మగ్గుతాయండి టమాటాలు. ఉప్పు, పసుపు వేసేసుకుందాము. ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ వదిలేద్దామండి, మగ్గిపోతాయి. చూడండి మగ్గిపోయింది టమాటా, ఆనియన్. ఒక 1.5 స్పూన్ కారం వేసుకుందామండి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు బీరకాయలు వేసేసుకుందామండి. నేను 1/2 kg బీరకాయలు తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు బీరకాయలు కలిపేసుకున్నామండి, ఉప్పు కారం పట్టేటట్టు. చూడండి ఈ విధంగా కలుపుకుంటే చాలు. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందామండి. ఇది ఆయిల్లోనే మగ్గిపోవాలి. ఒక 30% వరకు ఉడికిపోయాక అప్పుడు వాటర్ చూడండి, ఇక్కడ మీకు చూస్తుంటే వాటర్ కనపడతాయి. బీరకాయలో నుంచి వాటర్ వస్తాయండి, ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ కూరయే కాబట్టి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ బీరకాయని మగ్గించుకుందామండి. ఇక్కడ ఉప్పు సరిపోకపోతే వేసుకొని, నాకు సరిపోలేదు కొంచెం వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుందామండి. అందులో మనం చపాతీ ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ నేను డబ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చపాతీ కాల్చుకుంటున్నాను. ఇందులో చపాతీ పిండి అండ్ రాగి పిండి 2 కలిపి నేను చపాతీ చేసుకుంటున్నానండి. ఈ బీరకాయ కర్రీ చపాతీ కాంబినేషన్కి బాగుంటుందండి. ఈ బీరకాయలో మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది, విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది ఫైబర్ కంటెంట్ కూరయే కాబట్టి ఇది మన డైట్లో కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి కర్రీ చూసుకుందాం. చూడండి మన బీరకాయ ఉడికిపోయింది బాగా. ఇంకొంచెం వాటర్ ఇనకాలండి. ఇప్పుడు మనము కొంచెం ధనియాల పొడి వేసి ఇంకొంచెం ఉడకపెట్టుకుందామండి. ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికాక కొత్తిమీర వేసేసుకొని దింపేసుకున్నామండి. అంతే అండి మన బీరకాయ టమాటా కర్రీ ఈరోజు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.